బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది. ఎవరైతే ఆపదలు ఉన్న వారిని ఆదుకునేది బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా ఆ అమ్మాయి కాంప్లైంట్ మీద బీఆర్ఎస్ పార్టీ ముందుగా స్పందించి ఈరోజు అమ్మాయికి న్యాయం చేయమని చెప్పేసి కోరినది ముందట్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. సో దానిలో భాగంగా ఈరోజు సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ టోటల్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వలన ఈరోజు పోక్సో చట్టాలు మార్చి నిన్ననే మార్చడం జరిగింది. సో ఈ రకంగా బండి సంజయ్ గారిని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా ఒకటి అడుగుతున్నాం. అందులో భాగంగా కొంతమంది దీని కులానికి చెందిన వ్యక్తిగా కులాల ప్రతిపాదన తీసుకొచ్చారు. సో మేము కూడా క్లియర్గా చెప్తున్నాం, ఇది కులాలకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో కాబట్టి ఈ యొక్క అంశాన్ని కులానికి ప్రతిపాదించకూడదని చెప్పేసి ముందుగా మేము చెప్తూ, రెండో అంశం, బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. మీరు చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో ఈ కేసుకు పూర్తిగా సహకరించి నిన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరీంనగర్లో నా కొడుకైనా పర్లేదు ఎవరైనా కానీ తప్పు చేసి శిక్షిస్తున్నారు, దాన్ని సాగసిస్తూ ఇప్పటికైనా చట్టానికి మీరు సహకరించమని కోరుతూ నిన్న కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎవరెవరైతే కుట్ర పన్నారో వారందరూ కూడా అంతు చూస్తా అని ఒక బెదిరింపు ధోరణిలో మీరు చెప్పడం అనేది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి మానుకోండి. ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరంతు చూస్తారు? ఆ బాధితురాలను అంతం చేస్తారా? లేకుంటే ఎవరు మాట్లాడిన రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా వాడు అంతం చేసే దిశగా ఈ మాటలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఇది మీకు మంచిది కాదు. కాబట్టి దీన్ని పూర్తిగా సంపూర్ణంగా మేము ఖండిస్తూ ఇప్పటికైనా మీరు నేను చట్టానికి సహకరిస్తా అని చెప్పారు, చట్టానికి సహకరించండి. ఎవరు దోషినాడు వారికి శిక్ష పడే చేస్తాను. కాబట్టి డెఫినెట్గా పోలీసుకు చట్టానికి సంపూర్ణంగా మీరు సహకరించాలని చెప్పేసి మా ఎంపీగా మా రాష్ట్రం యొక్క కేంద్ర మంత్రిగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ పార్టీ పక్షాన కానీ ఇంకెవరైనా కానీ ఇది ఏదో పార్టీలకు సంబంధించిన అంశమని బీఆర్ఎస్ పార్టీ ఒకటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దోషి కాదు, ఇది ప్రజా సమస్య. తెలంగాణ ప్రజలందరూ కోరుకొని గొంతెత్తి మాట్లాడిన అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళింది. ఏ పార్టీ తీసుకెళ్తా ఎవరు మాట్లాడతాం ఇట్లే కాదు, కానీ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల బాగోగాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయితే ముందుండేది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇది డెఫినెట్గా ప్రజా సమస్య, రాష్ట్ర ప్రజల సమస్య, రాష్ట్ర ప్రజల భద్రత ఇష్యూ కాబట్టి నేను డెఫినెట్గా ముందుకెళ్తాం. కాబట్టి ఇప్పటికైనా రేపు కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఇప్పటికైనా చట్టానికి సహకరించే విధంగా బండి సంజయ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. మీడియా మిత్రులకు నమస్కారం. గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కరీంనగర్ అన్న కమలాకర్ గారికి, గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు అన్న రవిచంద్ర అన్న గారికి, అన్న మా ఎమ్మెల్సీ గారు రాజు గారికి, సోదరులు రవీందర్ రెడ్డి గారికి, అలాగే మీ అందరికి పేరు పేరున నమస్కారం. అన్న చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవిస్తూనే నిజంగా చాలా దురదృష్టకరం. ఈ సంఘటన జరిగిన తర్వాత స్వయంగా భారత ప్రధాని మన రాష్ట్రంలో పర్యటనలో ఉన్నారు, అప్పుడే జరుగుతుంది. ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఒక మంత్రి అంటే దేశం